ఇల్లు మా అమ్మ, నాన్న ఎంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇల్లు. ముందు పొలం ఉండేది ఊర్లో. మా ఊర్లో పొలం అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని ఎవరికన్నా ఇస్తే పోతుందని చిన్నగా స్థలం తీసుకొని ఇల్లు వేయడం స్టార్ట్ చేసినారు. ఈ మొత్తం ఇవంతా ఇటు సైడ్ అటు సైడు మా నానమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కలేరని వేసినారు. ఇది మెయిన్ డోర్ ఉత్తరం వాకిలికి ఉంది. ఉత్తరం వాకిలి పేరు బలాల మీద వాటి మీద ముందర వాకిలి పెట్టకూడదని చెప్పి ఏదేదో అదే శాస్త్రాలు ఉంటాయి కదా, శాస్త్ర ప్రకారం కట్టినారు. తాపల కింద ఒక బాత్రూమ్, ఇదంతా ఇంకా ఒక వాషింగ్ ఏరియా, మా నాయనమ్మ బెడ్రూమ్. ఆ రూమ్లో నుంచే నేను వీడియోస్ తీస్తూ ఉంటా. ఒక్కోసారి బాగా టైం అప్పుడు భలే లైటింగ్ వస్తుంది, ఏం లైటింగ్ అవసరం లేదు, బాగా చేయొచ్చు వీడియోస్. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సందులో గై గై అని నడుస్తూ ఉంటారు. గీ దివాను ఇంక డోర్లు ఓపెన్ చేసి చూసేద్దామా లోపల ఏముందో, మా నాన్నమ్మ ఉండదులేండి. చూస్తే ఇది ఒక స్టోర్ రూమ్ లెక్క చేసేసుకున్నాం. మిగిలిపోయిన పెయింట్ డబ్బాలు, నా జిమ్ ఎక్విప్మెంటు, ఇడిసిన బట్టలు, పారేయాల్సిన డబ్బీలు. ముందు ఒక వీడియో రికార్డ్ చేస్తున్న, పక్కన కంటిన్యూస్గా సౌండ్స్ వస్తూనే ఉంటే అవి చేయనికి నాకు ఓపిక లేక గమ్ముగా అయిపోయినా. సరేలే ఏమైతే అది అయింది అని మళ్ళీ ఓపిక తీసుకొని ఈరోజు హోమ్ టూర్ పెడదామని ఈ వీడియో తీస్తున్నా. ఇదేదో ఉత్తరం వాకిలికి కటాంజనం ముందు ఉండాలని ముందు ఒక వాకిలి, ఇది చెక్క వాకిలి చేపించినారు. దాని తర్వాత లోపల కూడా ఇంకొక వాకిలి. కీస్ కూడా బాగా బలంగా దట్టంగా వేయించుకున్నాడు మా నాన్న ఎంతో ఇష్టంగా. అది ఆ కీస్ పెడితేనే వస్తాయి. ఇంకా ఈ తూర్పు వాకిలి, ఫస్ట్ పాతింట్లో తూర్పు వాకిలి ఉన్నిందని ఇంట్లో కూడా తూర్పు వాకిలి పెడితే మార్నింగ్ బాగా సన్షైన్ వస్తుందని పెట్టినారు. పక్కన ఇల్లు లేకపోవడం వల్ల సన్షైన్గా బాగా ఉంటుంది. ఇదైతే హాల్ అయితే అన్నిటికన్నా పెద్దది. అంటే మిగతా రూమ్స్ అన్ని చిన్నగా వచ్చినా హాల్లో మాత్రం కొంచెం కూడా ఇరుకుండదు, ఏమన్నా చేసుకోవాలన్నా చూసుకోవాలన్నా. ఇవి సరుకు హాల్లో ఉండేవి. ముందు టెడ్డీ బేర్స్ అన్నీ చాలా ఉండేవి, దుమ్ము పట్టేసినాయని మేమే పాడేసినాము. మా అచీవ్మెంట్స్, మా ఫంక్షన్ ఫొటోసు, కబోర్డ్స్. ఇంకా టీవీ చూడగానే టీవీ పని చేయట్లేదు, ఇంకా మేమేం ఎక్కువ చూడట్లేదులే అని ఏం చేయించుకోలే. పిఓపి, 2 లైట్లు. పిఓపి డిజైన్స్ అప్పుడప్పుడే కొత్తగా వచ్చినాయి, ఇప్పుడు అంటే ఓల్డ్ మోడల్ అయిపోయినాయి. కానీ అప్పట్లో భలే ఉండేవి పిఓపి డిజైన్స్ మాత్రం. ఈ మా నాయనమ్మ రూమ్లో కూడా డిజైన్స్ వేయించినారు. అప్పుడైతే చుక్కలు చుక్కలు చూపించింది మా నాయనమ్మ. ఇది మా హాల్లో ఫ్రిడ్జ్ ఎందుకుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, రిపేర్ అయ్యింటే ఇంకా దాన్ని దుబ్బలేక ఆడనే పెట్టుకున్నాము. ఇదైతే దేవుని గూడు. శంకు చక్రాలు, ఇవన్నీ గంటలు అన్నీ బాగా పెట్టుకొని బాగా చేపించుకుంది మా మమ్మీ. కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం 4 అల్మారాస్ ఉన్నాయి. 4 అల్మారాస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అండ్ ఆల్సో ఈ ట్రైల్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, కలర్ అంతా నల్లగా అవుతున్నాయి కుకింగ్ చేసేటప్పుడు. ఇది అయితే మాత్రం చిమ్మి ఒకప్పుడు ఎందుకురా బాబు అనిపించింది, ఇప్పుడు చిమ్మి లేకపోతే దగ్గి పడుతున్నారు మా ఇంట్లో, ఆఖరికి నాతో సహా. ఇది ఇంకో క్లీనింగ్ ఏరియా, బట్టలు, బోకులు, బాషన్లు అన్నీ తోముకోవచ్చు. ఇంకా ఇక్కడ వాటర్ పెట్టుకున్నాము. ఈ 4 అయితే పోపుల డబ్బాలు పెట్టుకోనీకి అన్నీ. ఆ పైన ఉండే సరుకు మాత్రం ఇప్పటి సరుకు కాదు, ఇలాగత మఫలియా సరుకు. ఆ సరుకు అంతా పండగలు వచ్చినప్పుడు ఎందుకురా నాయన మా అమ్మ ఇంత సరుకు తీసుకుంది అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉండాల్సిన ఫ్రిడ్జ్ని ఇక్కడికి తెచ్చి పెట్టేసినాము, బికాజ్ రిపేర్ అయింది. దాని తర్వాత ఇంకేం చేయాలనో తెలియక ఇక్కడే పెట్టేసినాము దీన్ని. ఇది ఇక్కడ మెయిన్ బాత్రూమ్ ఇంట్లోనే ఉంది. అండ్ ఆల్సో దిస్ వాజ్ ది బెడ్రూమ్ ఆఫ్ మై డాడీ.
ఇక్కడే తను చాలా డేస్ గడిపేవాడు. అండ్ బెడ్ కూడా బాగానే ఉంది ఇప్పటికి. మా ఇంట్లో బెడ్‌లయితే 2, 3 ఉన్నాయి. మనుషులం అయితే ఇద్దరమే ఉన్నాం. అదేందో మాకేం అర్థం కావట్లేదు. చుట్టూ వాకిళ్ళు, లైటింగ్ అంతా బాగానే ఉంది. ఇంకా బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, కూలర్, అల్మారాలు, షోకేస్ అన్నీ క్లీన్‌గా, నీట్‌గా ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చి ఎవరికన్నా బాడెక్కు బెంగుళూరు, హైదరాబాద్ జాబ్ సెర్చ్‌కి వెళ్దామా అంటే వెళ్ళలేము. ఇది ఇస్తే పాడేస్తారా అని బాధ. ఈ ఇనుము బీరువా 20 ఏండ్ల క్రితం అనుకుంటా మా అమ్మ పెళ్ళి తర్వాత కొనుక్కున్నారు. ఇంకా స్టిల్ వర్కింగ్. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఇది ఇట్లా దీంట్లో మధ్యలో బాత్రూమ్ ఉండొచ్చో ఉండకూడదో తెలీదు కానీ వాస్తు, సివిల్ ఇంజనీరింగ్ మనం ఏం చేస్తాం, ఏం చేయలేముగా. అప్పుడప్పుడు అయితే కిటికీలు ఎందుకురా నాయన స్వామి ఇన్ని ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది. ఈ తూర్పు వాకిలి అటువైపు ఏముందో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా పైకి వెళ్ళిపోదామా. పైన చూడాలని ఉందా, పైన ఏం లేదు. పైన అప్పుడు మా డాడీకి సపోజ్ డయాలసిస్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ జరిగితే పైన ఎవరికి కాంటాక్ట్ లేకుండా ఉందామని ఒక సింగిల్ రూమ్, పెద్ద రూమ్ వేయించుకున్నాడు. దీనికి కూడా బాడగల కోసం అడుగుతున్నారు కానీ మొత్తం గీజర్ కనెక్షన్, వాషింగ్ మిషన్ కనెక్షన్ ఇక్కడే ఉంది. ఇస్తే ఏమన్నా పాడు చేస్తారో అని ఇవ్వబుద్ధి కాలే. బట్ ఏదో ఒకటి చెయ్యాలి, అట్లనే అయితే ఉండలేముగా. ఈ హోమ్, కడ్డీలు, ఐరన్ బాగానే సపోజ్ అడిగింటే మేము ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే తాపలు బాలు కొట్టకుండా ఈ ఐరన్ చేపిస్తే మళ్ళీ అమ్ముకోవచ్చు అని చేపించినాడంట మా డాడీ. ఇది పగుళ్ళు ఎందుకు వచ్చిందో వీ డోంట్ నో. బట్ కట్టిందేమో మంచి క్వాలిటీ సామాన్లతోనే. ఇది అయితే ఓవర్ హెడ్ ట్యాంక్. మా డాడీ నీళ్ళు ఎక్కువ ఉలగబోస్తాడని మా మీద నమ్మకంతో ఒక 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ తెప్పించినాడు. ఇది మా పై నుంచి వ్యూ భలే ఉంది కదా. పచ్చ పచ్చగా మొత్తం ఇల్లులతో కవర్ అయ్యి ఫుల్గా ఎండ పెడుతుండే, మోడం స్కై క్లియర్గా, పొల్యూషన్ ఫ్రీగా ఉంది. ఆ తూర్పు వాకిలి బయట ఉన్న ఘోరం ఇదే చూడండి. ఇది ఎంత పక్కన ఖాళీ స్థలం. ఈ 3 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి నేనే చూసేద్దాం అనుకుంటున్నా. ఆ అంకుల్ రాడు పెట్టడు, మేమే కొట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఏం చేస్తాం, ఏం చేయలేంగా. మీరేమంటారు? మా ఇల్లు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సినవి ఉంటే కామెంట్ చేయండి కింద. ఇది మాత్రం కొట్టాలంటే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు నాకు ఇప్పుడైతే ముందు.